హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం లభించింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ పంచాయతీ పురస్కారం అనేది 2024 సంవత్సరానికి అందుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి శాఖ రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో ఆ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మలేరియాపై పోరుకు కొత్త టీకాను కనిపెట్టారు. ఔషధ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను ఇస్తున్నది. దీంట్లో RH5.1 మ్యాట్రిక్స్ ఎంగా వ్యవహరిస్తున్న ఈ టీకాను గురించి లాన్సెట్ ఇన్ఫెక్షన్ డిసీజ్ జర్నల్లో ప్రచురించారు. గీతా పారాయణానికి గిన్నిస్ రికార్డు అనేది లభించింది. గీతా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో బుధవారం నిర్వహించిన గీతా పారాయణ కార్యక్రమానికి గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లాల్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6,000 మంది భక్తులు గీతా పఠనం చేశారు. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2034 ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని ఫీఫా బుధవారం అధికారికంగా ధృవీకరించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల డిసెంబర్ 5వ తేదీన విడుదలైన పుష్ప 2 ద రూల్ అనే సినిమా, గతంలో విడుదలైన బాహుబలి 2, RRR, కల్కి 2898 ADల తర్వాత 1000 కోట్ల క్లబ్లో చేరిన టాలీవుడ్ సినిమాగా గుర్తింపు పొందింది. కల్కి 2898 AD సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb 2024 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న 10 భారతీయ చిత్రాలను ప్రకటించింది. ఇందులో కల్కి సినిమా ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన స్త్రీ 2 రెండవ స్థానం, మహారాజా చిత్రం 3వ స్థానం, శైతాన్, ఫైటర్, మంజుమ్మల్ బాయ్స్, భూల్ భులయ్యా 3, కిల్, సింగం అగైన్, లపాతా లేడీస్ వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలను స్వీకరించారు. 25వ గవర్నర్గా పనిచేసిన శక్తికాంత దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత GDP వృద్ధి 6.5% పరిమితం కావచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. ఇంతకుముందు వృద్ధి 7% ఉండొచ్చని ADB అంచనా వేయగా తాజాగా దాన్ని కోత విధించి 6.5% పరిమితం చేసింది. 2024 సంవత్సరానికి భారత అత్యుత్తమ బ్యాంకుగా గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పురస్కారం ప్రదానం చేసింది. 2024 అక్టోబర్లో వాషింగ్టన్లో నిర్వహించిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్లో ఈ బ్యాంకు ఉత్తమ బ్యాంకు పురస్కారాన్ని పొందింది. ఈ బ్యాంకు SBI బ్యాంకు చైర్మన్ CS శెట్టి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ CVC తాజాగా దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ను అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు 2024 సంవత్సరానికి నిర్వహించింది. కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పెరిటీ అనే థీమ్తో ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించింది. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్
డబ్ల్యూజేపీ రూపొందించిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024 సంవత్సరానికి 79వ స్థానంలో నిలిచింది. దీనిలో మొత్తం 142 దేశాలు ర్యాంకులు ప్రకటించారు. డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్. డెన్మార్క్ ప్రథమ స్థానం, నార్వే రెండవ స్థానం, ఫిన్లాండ్ మూడవ స్థానం వరుసగా నిలిచాయి. దీనిలో భారతదేశము 3వ స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణాసియా దేశాల్లో తొలి 2 స్థానాల్లో నేపాల్, శ్రీలంకలు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 12, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.